ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు మొత్తం సోషల్ మీడియా స్పేస్ నిన్నటి నుంచి వీళ్ళే ఆక్యుపై చేసేశారు. బెంగళూరులో ఏదో సర్జ్ ఎక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే అట, ఒక ప్రైవేట్ ఈవెంట్ యాక్చువల్లీ. ఆ ఈవెంట్లో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు చీఫ్ గెస్ట్లుగా, ఏదో ట్రోఫీ ప్రదానం లాంటి వాటిలో. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు పెద్దగా పార్టిసిపేట్ చేసినట్లయితే కనిపించలేదు, కానీ కేటీఆర్ గారు ఇటువంటి వాటికి బాగానే పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు బెంగళూరులో జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాను కంప్లీట్గా ఆక్యుపై చేసేసాయి. బేసిక్గా ఆ విజువల్స్ కూడా చాలా డీసెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి అన్న తారక్ అని పిలుచుకునే అంత, అంటే కేటీఆర్ని తారక్ అని పిలుచుకునే అంత సాన్నిహిత్యం ఉంది అనేది ఓపెన్ సీక్రెటే. అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ సంబంధించేనా, అక్కడ వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ బాండింగ్, వీళ్ళు అక్కడ ఇంటరాక్ట్ అయిన విధానం, వాస్తవానికి అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులకు ఇది చాలా కనుల పండుగగా ఉంటే ఈ విజువల్స్. వీళ్ళను ఉమ్మడిగా వ్యతిరేకించే ద్వేషిస్తులు అండ్ అసూయతో కూడిన ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు వచ్చిన జనాన్ని చూసి ఎంత ఏడ్చారో సరి సమానంగా ఇప్పుడు కూడా ఉమ్మడిగా ఏడుస్తూ ఉన్నారు. పనిలో పనిగా ఇంకా మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాన్ని కేటీఆర్ హైదరాబాద్లో పంపించారు అని చెప్పి ఏదో విధంగా లింకు పెట్టేసి, అటువైపు వాళ్ళైతే ఏడుపులు పెడబొబ్బులు, అసూయ ద్వేషం, ఇటువైపు వీళ్ళ అభిమానులు అనుకుంటే మాత్రం ఫుల్ కన్నుల పండుగగా ఈ విజువల్స్ని షేర్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన పిక్స్, దీనికి సాంగ్స్ యాడ్ చేసుకొని మొత్తం మీద అయితే అటు ద్వేషిస్తులతోనూ ఇటు అభిమానించే వాళ్ళతోనూ మొత్తం మీద వీళ్ళిద్దరు విజువల్స్ అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాను కంప్లీట్గా ఆక్యుపై చేసి పెట్టేసి